శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. ప్రామాణికమైనటువంటి దేవీ దేవతలతో పాటుగా చాలామంది అంతకన్నా ఎక్కువగా గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటారు. ఈ గ్రామ దేవతలు ఆయా గ్రామాలలో కొలువున్నటువంటి ఆడపడుచులు కావచ్చు, గ్రామానికి సంబంధించి అత్తారింటికి వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇలా గ్రామ దేవతలు ఆవిర్భవించారు. ఈ గ్రామ దేవతలు ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కరుగా చెప్పబడ్డారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధి అంతా కూడా పొలిమేర అంటారు. దాన్ని ఆ పొలిమేర లోపల వీరి యొక్క ప్రాభవం ఉంటుంది, అంటే వీళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుచేత ఎవరిళ్లలో పెళ్ళిళ్ళు చేసుకున్నా, పేరంటాళ్ళు చేసుకున్నా ముందు గ్రామ దేవత గుడికి వెళ్ళి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఒకవేళ వామాచార భరితమైనటువంటి దేవత అయితే కనుక వాళ్ళని తృప్తిపరిచే దిశగా అనేకమైన నైవేద్యాలు వసగుతూ ఉంటారు. ఇక ఇదే క్రమంలో ఈ గ్రామ దేవతలకు సంబంధించి ఒక్కో గ్రామ దేవతకి ఒక్కో రకమైన మంత్రం శాస్త్రంలో చెప్పబడి లేదు. గ్రామ దేవతలకు అధిపతి ఎవరైతే ఉంటారో అధిపతి యొక్క మంత్రాలు చెప్పబడ్డాయి. దాని కింద కొన్ని మంత్రాలు అంటే మారెమ్మ, పోచమ్మ, రేణుకా ఎల్లమ్మ ఇటువంటి గ్రామ దేవతలు అంటే ఆ పరిధిని పాలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మంత్రాలు సృష్టించారు. ప్రధానంగా చెప్పబడినటువంటి గ్రామ దేవతా మంత్రం శీతల మాత్రమే. అందుచేతనే ఎక్కడైనా గ్రామదేవతల ప్రతిష్టలు అయినప్పుడు శీతల యంత్రాన్ని పెడతారు, ఆ గ్రామదేవత యంత్రాన్ని పెట్టరు. అంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన యంత్రాలు లేవు, వాళ్ళందరూ కూడా శీతల కింద ఉంటారు. అటువంటి శీతలకు సంబంధించిన ఆలయం నేను కామాఖ్యలో చూశాను. మనం ప్రధాన ఆలయంలోకి వెళుతూ ఉంటే ప్రదక్షిణా మార్గంలో మనకి సీతలాదేవి యొక్క ఆలయం కనిపిస్తుంది. ఈ సీతలాదేవి ఆలయం భారతదేశంలో చాలా చోట్ల ఉంది. ఏ గ్రామదేవత శక్తినైనా మనం పొందడానికి, వినియోగించుకోవడానికి మనకు సహకరించేది శీతలా సాధన. ఈ రోజున సీతలాదేవికి సంబంధించినటువంటి విశేషాలు తెలియజేస్తాను. అమ్మవారు పరదేవతా స్వరూపం. అంటే దేవీ దేవతా గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాలలో ప్రథమ గణాధిపత్యం వహించేది సీతలాదేవి అన్నమాట. ఈ సీతలాదేవి యొక్క ఆరాధన కఠినమైనటువంటి బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటిస్తూ పురుషులు ప్రధానంగా కనీసంగా సంవత్సర కాలం ఆచరించాలి. అందుచేతనే చాలామంది చిన్నతనంలోనే ఈ సాధనకు ఉపక్రమిస్తారు. అందులో భాగంగా కొంతమంది గ్రామదేవత ఆలయానికి చెందిన వారు ఉంటారు, ఆసాదులు అని పిలుస్తూ ఉంటారు. వారి కుటుంబాల్లో చిన్నతనంలోనే పిల్లలకి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి వారి చేత జపం చేయించేవారు. అటువంటి వారు మాత్రమే అమ్మవారి స్వరూపంగా కలశాలు, వాటిని గరగలు అంటారు, వాటిని నెత్తి మీద పెట్టుకుని నృత్యం చేయడానికి, అమ్మవారికి ఉపచారాలు చేయడానికి అర్హులవుతారు. ఇవి చాలా గ్రామదేవతల యొక్క ఆలయాల్లో ఉంటాయి. గ్రామదేవతను మనం పూజించాలంటే ఆ గ్రామదేవతకు ఉపమంత్రాలు కొన్ని ఉంటాయి. అంటే ఆయా గ్రామదేవతకు సంబంధించిన ఉపమంత్రాలు ఉంటాయి. ప్రధానంగా శీతల మంత్రాన్ని ఎంచుకుని సాధన చేయాల్సి ఉంటుంది. శీతల మంత్రం ఉపదేశపూర్వకంగా కాకుండా సాధారణంగా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను సాధారణంగా చేసే అవకాశాన్ని మాత్రమే, అంటే ఆ విధానాన్ని మాత్రమే తెలియజేస్తాను. మనం ఓ గురువుని ఆశ్రయించి గురువు ద్వారా శీతల మంత్రాన్ని గ్రహించాలంటే గురువుగారే ఎలాగో న్యాసాలు చెప్తారు, ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఎవరైతే ఇవి విన్న తర్వాత కూడా న్యాసయుక్తంగా మంత్రాన్ని గ్రహించాలనుకున్నారో వారికి జనవరి 1వ తారీఖు తర్వాత విభాగం తరపున మన ఛానల్లో పీడిఎఫ్లు పొందుపరచడం జరుగుతుంది. అందులోనే ఈ శీతలకు సంబంధించినటువంటి న్యాసాలు కూడా పొందుపరుస్తాం. ప్రస్తుతం సర్వులు ఆచరించుకోదగినటువంటి శీతల విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఈ విధానాన్ని పూర్ణిమ రోజున ప్రారంభం చేయాలి, సంవత్సర కాలం పాటు నిర్వహించాలి. అందుచేతనే చైత్రమాసంలో పాడ్యమి లగాయతు అంటే ఉగాది లగాయతు 15 రోజుల పాటు మంచి నియమాలు పాటించి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ ధాతువులు, అప్పటిదాకా వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో అటువంటి వాటి వల్ల శరీరంలో ఉత్పన్నమైనటువంటి చెడుని ఆ 15 రోజుల్లో కూడా తొలగించుకుని తర్వాత పూర్ణిమ లగాయతు ప్రారంభం చేస్తారు. చాలామంది అమ్మవారికి సంబంధించి దగ్గరగా ఉండి అర్చన కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి వంశాలకు చెందిన వారు ఉంటారు. వారు పాడ్యమ లగాయతు అంటే ఉగాది నుంచి పూర్ణిమ దాకా ఏ రకమైన ఘన పదార్థాన్ని స్వీకరించకుండా ద్రవ పదార్థాల మీదే 15 రోజులు ఉంటారు. దాని తర్వాత పూర్ణిమ లగాయతు మరలా ఉగాది వరకు కూడా ఈ యొక్క సాధనా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సాధనా విధానాలు నిర్వహించేటువంటి వాళ్ళు కఠిన బ్రహ్మచర్య నియమాలు పాటించాలి. మధ్యాహ్నం సాత్విక భోజనాన్ని చేయాలి, ఆ భోజనాన్ని వాళ్ళే సిద్ధపరచుకోవాలి. రాత్రికి అల్పాహారం స్వీకరించాలి. గతంలో ఇలా చేసేవారు కాబట్టి అమ్మవారి ఆలయాల్లో పనిచేసేటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రశ్నా భాగంలో చాలా నిష్ణాతులయ్యారు. ఇప్పుడు నేను చెప్పేది కేవలం గ్రామదేవతల ఆలయాల్లో పనిచేసే వారి గురించి కాదు.
ఎవరైతే అమ్మవారు అంటే గ్రామదేవతను నమ్ముకుని ప్రశ్న చెప్పాలి, గద్దెలు అని ఉంటాయి కదా, ఇటువంటివి నిర్వహించాలి అనుకుంటారో వాళ్ళకి ఉపయోగపడేటువంటి మంత్రవిధి. ఈ విధి వాళ్ళకి ఎలాగైతే చెప్పబడిందో ఎవరైనా అలాగే ఆచరించాలి. మనకి పూర్ణిమలగాయతూ ఈ విధానం ప్రారంభమవుతుంది. ఒకవేళ చైత్రమాసం దాటిపోతే ఏ మాసం అయితే అంటే శూన్యమాసాలు కాకుండా ఎంచుకోవాలి. శూన్యమాసం కాకుండా పాడ్యమలగాయతూ శుద్ధ పాడ్యమ నుంచి పూర్ణిమ దాకా ముందు చెప్పినటువంటి ఆహారం ఘన పదార్థం ఏమీ స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే స్వీకరిస్తూ శరీరంలో ఉండేటువంటి చెడునంతటినీ కూడా బయటికి పోనిచ్చిన తర్వాత పూర్ణిమలగాయతూ మరలా అదే మాసం వచ్చేదాకా సంవత్సర కాలం పాటు ఈ సాధన చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో సాధన చేస్తారో వాళ్ళు ఈ గద్దెలు ప్రశ్నలు చెప్పడం ఇటువంటి వాటిల్లో నిష్ణాతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మిమ్మల్ని ప్రేరణ చేయడానికి చెప్పట్లేదు, దాంట్లో ఉన్నటువంటి సూత్రం చెప్తున్నాను. గతంలో వాళ్ళు ఎలా ఆచరించారో చెప్తున్నాను. ఎవరైతే ఆసక్తులు ఉన్నారో వాళ్ళు ఈ విధానాన్ని ఆచరించుకోవచ్చు, లేని వాళ్ళు తెలుసుకోవచ్చు. శాస్త్రానికి సంబంధించి తెలుసుకునే ప్రతి విషయాన్ని ఆచరించాలని నియమం లేదు, కానీ ప్రతి విషయం తెలుసుకోవడం మంచిది. దాని మీద జ్ఞానం పెరుగుతుంది, మనకి అవగాహన పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ మంత్రానికి సంబంధించిన విధానాన్ని తెలియజేస్తాను. అస్య శ్రీ శీతలా మంత్రస్య ఉపమన్యు ఋషి బృహతీ ఛందః శ్రీ శీతలా దేవత మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. కరన్యాస అంగన్యాసాలు. హ్రీం శ్రీం అంగుష్టాభ్యా నమః, శీతలాయై తర్జనీభ్యా నమః, నమః మధ్యమాభ్యా నమః, హ్రీం శ్రీం అనామికాభ్యా నమః, శీతలాయై కనిష్ఠికాభ్యా నమః, నమః కరతల కరపుష్టాభ్యా నమః. ఇలాగే హృదయాన్యాసాలు కూడా చేయాలి. ఇప్పుడు ధ్యాన శ్లోకాన్ని తెలియజేస్తాను. దిగ్వాస సమ్మార్జనికాచ సూర్పం కరద్వయే సందధతీం ధనాభాం శ్రీ శీతలాం సర్వరుజార్తి నష్టౌ రక్తాంగరాగ సజమర్చయామి. యోనిముద్ర ప్రదర్శించి ఈ ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసి ఈ విధానాన్ని అమ్మవారి ఆలయంలో కూర్చుని చేయడం చాలా ఉత్తమం. గ్రామదేవతలు ఉంటారు కదా, మనం ఏ దేవినైతే మనం ప్రేరణ చేయాలనుకున్నామో ఆ దేవి ఆలయం దగ్గర కూర్చుని ఈ ప్రేరణ చేయడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది, వేగవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. లేదా జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా ఈ సాధన చేయొచ్చు. మూలమంత్రం విషయానికి వస్తే హ్రీం శ్రీం శీతలాయై నమః, హ్రీం శ్రీం శీతలాయై నమః. గ్రామానికి ప్రాప్తించినటువంటి మహామారి దోషాలు అంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి రోగరుజనాలు వచ్చేయడం, చాలామంది అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడడం, గ్రామం మొత్తం క్షోభించడం, క్షామం రావడం, ఇలాంటి పరిస్థితుల్లో శీతలా జపాన్ని నిర్వర్తించడం వల్ల, శీతలను ప్రేరణ చేయడం వల్ల గ్రామానికి పట్టినటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక గ్రామం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండడానికి, గ్రామ ప్రజలు రక్షించబడడానికి, అంటే మీకు ఇందాక చెప్పిన పొలిమేర లోపులో ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాన్ని పాలించేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ ప్రాంత ప్రజలపై వర్షించడానికి శీతలా జపాన్ని ఆచరిస్తారు. చిన్నపిల్లలు అకారణంగా ఓ గ్రామంలో ఉండేటువంటి చిన్నపిల్లలు ఎక్కువగా మృతి చెందుతున్నా, వార్ధక్యం రాకుండా యువకులు మృతి చెందుతున్నా శీతలకు సంబంధించినటువంటి కలాపాలు చేయొచ్చు. ఆ కలాపం చేయాలన్నా శీతలకు సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే సంవత్సర కాలం పాటు సాధనా విధులు నిర్వహిస్తారో, ఈ సాధనా విధులు అయిన తర్వాత పురస్చరణలు మామూలుగానే ఉంటాయి. ఆ పురస్చరణలు అవి గురుముఖంగా చెప్పుకోవాలి. దాంట్లో ఉండేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రకటించడానికి ఆమోదయోగ్యంగా ఉండవు. అందుచేతన వారి వారి సంప్రదాయంలో గురుముఖంగా చెప్పుకుని పురస్చరణలు పూర్తి చేసిన వాళ్ళు ఏ గ్రామంలోనైనా క్షామం సంభవిస్తే ఆ గ్రామాన్ని రక్షించడానికి, లేదా గ్రామదేవతను కట్టేస్తే కనుక ఆ గ్రామదేవత కట్లు విప్పడానికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దిగ్బంధనానికి గురి చేస్తే దాన్ని తొలగించడానికి, ఎవరైనా గద్దెలు ప్రశ్నలు చెప్తున్నప్పుడు వారి మంత్రాలు ఉన్నట్టుండి పనిచేయడం మానేసి వారికి ఆ స్ఫురణ రాకుండా ఎవరి వల్లైనా వాళ్ళ మంత్రం కట్లుకు గురైతే కనుక దాని నుంచి తప్పించుకోవడానికి ఈ శీతల మంత్రం ఉపకరిస్తుంది. అనేక మంది స్ఫురణ కలిగిన వాళ్ళు అంటే భవిష్యత్తును కూడా నిర్ధారించి చెప్పగలిగేటువంటి వారు సైతం ఈ రోజున వారి యొక్క శక్తిని పూర్తిగా కోల్పోయి చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే కట్లు అంటారు. అంటే గతంలో భక్షిణి అని చెప్పి ఒక విద్య గురించి చెప్పారు. అందులో అనేక రకాల భక్షిణీ విద్యలు ఉన్నాయి. అవి కొంతమంది ప్రయోగిస్తూ ఉంటారు. ఆ ప్రయోగానికి బలైపోయి వాళ్ళ స్ఫురణను కోల్పోతూ ఉంటారనమాట. మనకి కంటి చూపు ఉన్నవాడిని అంధుడి కింద తయారు చేసినట్టు. వాడి కళ్ళు బహుశా చూడడానికి వీడి కళ్ళు ఉన్నాయి అని మనకు కనిపించినా వాడు చూడడానికి ప్రపంచం ఏం కనిపించదనమాట. వాడు అంధుడైపోతాడు. అలాగే ఈ మంత్రానికి సంబంధించిన కట్లు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి కలిగినటువంటి స్ఫురణ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రకటించలేము.
కొంతకాలానికి స్ఫురణ కూడా కలగడం మానేస్తుంది. తర్వాత జనం తనని ఆశ్రయించడం కూడా మానేస్తారు. అటువంటి సందర్భంలో శీతలా ప్రేరణ చేస్తే పూర్వ వైభవం తప్పకుండా కలుగుతుంది. గ్రామాలు సంరక్షించబడడం కోసం ప్రతి సంవత్సరం గ్రామదేవతలకు చేసేటువంటి జాతర ఏదైతే ఉంటుందో అందులో శీతలకు సంబంధించిన శాంతి క్రమాలు నిర్వహిస్తారు. ఇవి ఎప్పటి నుంచో వస్తున్నాయి, కానీ కాలమానుసారంగా నెమ్మదిగా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎవరైతే ఈ శీతలా సాధన చెప్పిన విధంగా సిద్ధి చేసుకుంటారో, ఎవరైతే బలోపేతం చేస్తారో వాళ్ళు భవిష్యత్తులో ఆ గ్రామాన్ని సంరక్షించడానికి యోధులుగా తయారవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.